యోధా గుంపు యేసున్ ఘోరారీతిన్ పాటి కోటి మేరా లేఖా మోగిరి క్రూరాయోధా గుంపు యేసున్ ఘోరారీతిన్ పాటి కోటి మేరా లేఖా మోగిరి. ఏడవ స్థలము యేసు ప్రభువు రెండవసారి శిలువ క్రింద పడుట. యేసుక్రీస్తువా, నిన్ను ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాను. ఏలైనగా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు రెండోసారి శిలువ క్రింద బ్లోల పడగా వారి శిరస్సునందున అవయములందున గల గాయములలో మరీ నొప్పి కలుగగా పొందిన బాధను గురించి ధ్యానించుదముగాక. నా రక్షకుడైన యేసువా, మీరు నాకు ఎన్నో మారులు మన్నింపు దయచేసి ఉన్నను. నేను మరల పాపములో పడి మీకు ద్రోహము చేసి తిని. నా యేసువా, ఇక నుండి నా మరణ పర్యాంతము మీ సేవలో స్థిరముగా నుండుటకు కావలసిన శక్తిని ఈ రెండవ పాటను చూసి నాకు దయచేయండి. ఆమేన్. పరలోకమందునుడు నాకు వచ్చడి సకల శోధనల యందు నేను మీ శరణు చచ్చుటకు మీ అనుగ్రహమును నాకు దయచేయండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందుండు నెరవేరినట్లు భూలోకమందుండు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి. స్వామి గిదివా